ప్రధాన కార్యదర్శి శ్రీమతి స్పందించి వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తానని నేను ఇప్పుడు ఈ సభాముఖంగా ఈరోజు తిరుపతి వాళ్ళే కూడా మరి శ్రీమతి పి బిందు గారి పరంగా అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఈ ప్రజలకి మంచి చేయడానికి కొరకాయ ఉద్దేశించి ఈ యొక్క సంస్థను మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిటీలుగా ఏర్పాటు చేశాం. ఈరోజు దేశము మనందరికి తెలిసినట్లుగా దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, మోసాలు, దొంగతనాలు, దోపిళ్ళు, మహిళల మీద అత్యాచారాలు, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కార్మికులకు న్యాయం జరగక పేద ప్రజలకి, ఎంతోమంది బడుగు బలహీనమైనటువంటి వర్గ జనాలకి సామాజిక న్యాయం లేకుండా అందరూ కూడా ఈరోజు అందుకోసమే మనమందరూ కూడా గ్రహించి గుర్తించి మన సంస్థలో ఎందుకు చేరాలి అంటున్నానంటే, చేరడం పెద్ద విషయం కాదు, అందరూ చేసుకోవచ్చు. కానీ దానిని బాధ్యతగా గుర్తించి నేను నాకు ఇచ్చిన పని నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా నేను చేయాలి అనేటువంటి మంచి గురి కలిగి నువ్వు కానీ చేరినావంటే నువ్వు చేసే ప్రతి పని కూడా అది విజయవంతంగానే మారుతుంది. అది ప్రతి ప్రజకు కూడా నువ్వు న్యాయం ఇచ్చేవాడుగా అవుతావు. ఈరోజు సంస్థలో చేరాలి అంటే చాలామంది నన్ను ప్రశ్నలు అడిగినారు. నేను కొత్త ఫీజు పెట్టాను, చేస్తున్నాను, దానికి ప్రతి ఒక్కదానికి లీగల్గా నా దగ్గర పేపర్ ఉంటుంది. పేపర్ లేకుండా నేను ఏది చేసేలేదు, చట్టానికి విరుద్ధంగా నేను ఏది చేసేలేదు. చట్ట పరిధిలోనే చట్టానికి అనుగుణంగా చట్టంలో వండుకుంటూ పని చేస్తానే కానీ చట్టానికి విరుద్ధంగా నేను పనిచేసే వ్యక్తిని కాదు. ఈ ఫీజులు కూడా ఎందుకు తీసుకుంటారు? మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఈ కార్డులు ఏం చేస్తారంటే, ఐడి కార్డులు, మన ఐడి కార్డులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరన్నా చూసినారంటే చూసిన వెంటనే భయపడతారు. మన పేరు చెప్పిన వెంటనే కూడా కొంతమందికి నేషనల్ యాంటీ క్రైమ్, హ్యూమన్ రైట్స్ అంటేనే భయపడతారు. ఏమోబా ఇదేదో పెద్ద ఇదిగుందని. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఈ ఐడి కార్డును చూపించుకొని అట్లా జోబులో పెట్టుకోవడం, అది జోబుకు మాత్రమే సీమితం అయిపోయింది. కానీ ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకి న్యాయం ఇవ్వడానికి, ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశం కొరకు మాత్రం కాదనేది. ఎంతోమంది ఐడి కార్డులు పోలీసులు ఇప్పుడు బండిలో పోతూ ఉంటారు, చేసే కాదు, పంచాయతీలు చేసేదానికి కాదు హ్యూమన్ రైట్స్ ఉండేది. మానవ హక్కుల సంరక్షణ కొరకై ఉన్నటువంటిదే హ్యూమన్ రైట్స్. ఈరోజు ఎవరు ఎట్లా చేస్తున్నారో మనకు అవసరం లేదు. కానీ మన సంస్థ ప్రతి ఒక్క ప్రజకి మానవ హక్కుల సంరక్షణ కల్పించేటువంటిదిగా ఉండాలి. కానీ మరి పంచాయతీలు చేసే సంస్థగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం